హాయ్ అండి, వెల్కమ్ టు సత్యాస్ హబ్. ఈరోజు నేను డే 2లో హాఫ్ బనియన్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది నా మెజర్మెంట్స్. బాడీ పొడవు వచ్చేసి 33 అండి. 33లో సగం తీసుకోవాలి. ఫోల్డింగ్ లేని వైపు బాడీ పొడవు తీసుకోవాలి. 16.5 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ అనేది తీసుకోవాలి. నెక్ వచ్చేసి నాది 2.5 వరకు దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. మనం నెక్ దగ్గర నుంచి షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. తర్వాత మనం నెక్ దగ్గర నుంచి ఫ్రంట్కి బ్యాక్కి నెక్ డీప్ అనేది తీసుకోవాలండి. నేనైతే 6.5 పెట్టుకుంటున్నాను నా మెజర్మెంట్ని బట్టి. దీని తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చంక లూజ్ అనేది తీసుకోవాలి మనం. ఇది కూడా 6.5 పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బాడీ లూజ్ని అయితే తీసుకుందామండి. చంక లూజ్ దగ్గర నుంచి బాడీ లూజ్ అనేది తీసుకోవాలి. అంటే చెస్ట్ లెంత్ నాదైతే 40 + 6 తీసుకోవాలండి ఖర్చు కోసం. దాన్ని 4 భాగాలు చేసుకుంటే 11.5 11.5. ఆ 11.5ని ఇలా మెజర్మెంట్ కింద పైన కూడా మనం ఇలా డ్రా అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా డ్రా చేసుకుంటే మనకి కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది. అంటే క్లాత్ అటు ఇటు వెళ్ళిపోకుండా కటింగ్ అనేది కరెక్ట్ షేప్లో అనేది వస్తుంది. ఇప్పుడు మనం నెక్ దగ్గర అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా చిన్నపిల్లల దానికైనా కూడా ఈ షేప్ రావడానికి 1/2 ఇంచ్ అనేది నెక్ దగ్గర తీసుకోవాలి. షోల్డర్ దగ్గర అయితే 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. అది బ్లౌజ్ అవని డ్రెస్ అవని ఏదైనా సరే ఇదైతే గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ మనకి మొత్తం కటింగ్ అంతా కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఇంకా డ్రా చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసేసుకోవచ్చు. మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కత్తెర మొత్తం అంతా కూడా పెట్టకుండా ఇలా స్టార్టింగ్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమందికి కష్టంగా ఉంటుంది కదా క్లాత్ మీద, అందుకని ఈ ప్రాసెస్ చెప్తున్నాను. మన మెజర్మెంట్స్ని ఒక అట్ట మీద ఇలా కట్ చేసేసుకొని దాన్ని క్లాత్ పైన పెట్టుకొని డైరెక్ట్ ఇలా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. అర్థం కాని వాళ్ళకి క్లాత్ మీద ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుందని ఈ టిప్ అయితే షేర్ చేశాను. ఫస్ట్ అయితే మెడ చుట్టూ ఇలా చిన్న ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది అయితే వేసుకోవాలండి చిన్నగా. నాకు ఈ వీడియో చేయడానికి చాలా టైం అయితే పట్టింది, కానీ దీన్ని టైమర్లో సెట్ చేయడం వల్ల ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాను. నేను బిగినర్ని. ఈ హ్యాండ్స్తో ఇలా సెట్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఏంటంటే మెడ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. లేదు అంటే పలక షేప్లో వచ్చేస్తుంది. ఇలా చేత్తోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం ఇదైతే ఇలా వచ్చింది. తర్వాత చంక భాగంలో కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. మెడ చంక భాగంలో కిందన కూడా ఇలా చిన్న బార్డర్ అనేది వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకదానిపైన రివర్స్లో వేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా సైడ్లు కూడా ఒక స్టిచ్ వేసుకుని లూజ్ అయితే సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నాకు కొంచెం లెంత్ ఎక్కువ లూజ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, సెకండ్ స్టిచ్ అనేది వేసాను. రివర్స్ చేసుకుంటే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి బనియన్. నేను ఇది 3rd టైం అయితే కుట్టానండి వీడియో చేయడం కోసం. ఇది నేను ఫస్ట్ టైం కుట్టింది. అంత పర్ఫెక్ట్గా రాదు, అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందని అనుకుంటారు కదా. ఫస్ట్ టైం ఏది పర్ఫెక్ట్గా రాదండి, ప్రాక్టీస్ వల్లే వస్తుంది. నేను ఫస్ట్ కుట్టింది అయితే ఇలా రివర్స్లో కుట్టేశాను. కటింగ్ అది షేప్ కూడా కరెక్ట్గా రాలేదు. నేను రేపు నార్మల్ పిల్లో కవర్ ఎలా కుట్టాలో డే 3లో అనేది చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.